హలో, మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ కి. తిరుపతి దర్శనం అయిపోయింది, డైరెక్ట్ హైదరాబాద్ కొడుతున్నాం బండి. మనం ఇప్పుడు ముందు ముందు పెద్ద స్టంట్స్ చూడండి. మనకు స్టార్ట్ అయింది రచ్చ ఈ నుంచే. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి తెలంగాణ వరకు మార్నింగ్ నైట్ అక్కడి నుంచి రావడం లేట్ అయిపోయింది. ఫుల్ ఫాగు మస్తు ఒక రేంజ్ లో ఉంది. డ్రైవింగ్ చేస్తుంటే నాకైతే గులాబ్ జామ్ గడగడలాడిపోయినాయి అనుకో. మీరేమన్నా అనుకోర్రి, బండి అయితే చంపినా కొంచెం ఫాగున దగ్గర క్లోజ్ చేసుకున్నా. అయినా సరే బండి కొడతానే ఉన్నా. ఎవరన్నా పెద్ద మనుషులు కానీ వస్తే మాత్రం బండి పక్క పెట్టేసేది. ఏదైనా మందు ఉంటే ఐట్లో కూర్చొని మందు తాగని పొద్దున వెళ్ళండి. నైట్ టైంలో మాత్రం జర్నీ అస్సలు బాగలేదు, అస్సలు వెళ్ళకండి. ఒకవేళ నువ్వు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చినా, ఆంధ్ర నుంచి తెలంగాణ నైట్ జర్నీ అస్సలు పెట్టుకోండి. మంతు ఫాగ్ అయితే మస్తు బీవచ్చంగా ఉంది, అడ్డ వగలుంది ఫాగు. బండి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ వీడియో చూడండి, మీకు ఎంత క్లారిటీ వస్తుందో, పిచ్చ క్లారిటీ వస్తుంది. ఇక మా వాళ్ళు అయితే దర్శనం చేసుకుర్రు, ఫుల్ టైర్డ్ అయిపోయారు. నాకు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇక మెల్ల నడుస్తుంటే నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది. 2-3 సార్లు జట్కిచ్చిన బండి పక్క కాపిన. అయినా సరే ముంగడ పోతూనే ఉన్నా. ఇక మా దోదుగాడు అయితే పంది అన్నట్టు అన్నాడు. నేను కూడా బండి ఆపిన. అయినా సరే మార్నింగ్ 6 కల్లా రీచ్ అయిపోయినా. ఎందుకంటే మనం ఇక చూసుకొని నడిపినాం, బండి ఖాళీగానే ఉండే. కానీ మీరు వస్తప్పుడు పోయేటప్పుడు చూసుకొని రండి. ఎందుకంటే చాలా రోడ్ అయితే చాలా డేంజర్. రోడ్ మంచిగానే ఉంది, ఫాగ్ హెవీగా ఉంది కాబట్టి కంపల్సరీ ఫ్రంట్ గ్లాస్ కి ఏసీ వేసుకొని వైఫర్ వేసుకోండి. బండి చంపుకొని వచ్చినాయి. ఇక కాకపోతే ఇక మీరు కూడా వస్తప్పుడు చూసుకొని రండి. ఎందుకంటే చాలా నాకైతే మస్తు తక్లీఫ్ అయిపోయింది, నాకైతే గడగడలాడిపోయినాయి. ఇక మీకు కూడా గడగడలాడాలంటే నైట్ జర్నీ చేసుకోండి, లేకుంటే వద్దంటే పక్క పెట్టుకోండి. కానీ ఏమున్నా మాత్రం సేఫ్ గా ఉండి సేఫ్ గా రండి. నైట్ జర్నీ చూడండి, చాలా డేంజర్ గా ఉంది. మొత్తానికి బండి ఆపేసిన పై మొత్తం బండి ఆపేసిన. ఒక లెమన్ టీ తాగిన చూడు, ఆ లెమన్ టీ తాగానే గొంతంతా పట్టేసింది, ముక్కలకి సర్ది కారుతుంది. ఏమో మొత్తం కోల్డ్ అయిపోయింది. ఇగో మళ్ళా ఫాగ్ చూడు ఎట్లుందో రోడ్డు మీద, ఫుల్ హెవీ. మొత్తం 15 నిమిషాలు ఆపినాం, మళ్ళా స్టార్ట్ చేసినాం బండి. మళ్ళా తొక్కినాం. అసలు ముంగడ ఏం కనబడతలేదు, ఐబీఎం వేసినాం. చంపుతూనే ఉండ బండి అయితే. కాకపోతే ఇక చూడాల, మా వాళ్ళైతే ప్యాక్ అయిపోయింది, తప్పినా ఏసీగా. అయితే నేను చెప్పాల్సింది ఫైనల్ గా ఏంటంటే, మీరు వెళ్తే ఆఫ్టర్నూన్ టైంలో, మార్నింగ్ టైంలో వెళ్ళండి. నైట్ టైంలో జర్నీ ఈ మంత్ అస్సలు పెట్టుకోవద్దు. ఫాగ్ అయితే హెవీ ఉంది ఈ మంత్, ఇంకా హెవీ ఉంటుంది నైట్ టైంలో. లాంగ్ టూర్ పోయే వాళ్ళకి చెప్తున్నా, ఫ్రెండ్స్ కానీ దోస్తులు కానీ అందరికి చెప్తున్నా, జర మెల్లగా చూసుకొని రాండ్రి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి. తెలుసుగా తెలంగాణ అడ్డా, అందరు ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.